అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్తాను. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొన్ని పచ్చిమిరపకాయలు. 3 కట్టల గోంగూరకి ఈ ఐటమ్స్ సరిపోతాయండి. కొత్తిమీర కొద్దిగా తీసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, బాగుంటుంది. తర్వాత సాల్ట్, పసుపు, కారం, నూనె, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవన్నీ కోసి పక్కన పెట్టుకోండి. అందులోనే గోంగూర కడిగి పెట్టుకున్నాం కదండి. 3 కట్టల గోంగూరకి ఈ ఐటమ్స్ తీసుకోండి, ఇంత క్వాంటిటీ. గోంగూర మొత్తం కూడా ఇందులో వేసేయండి. వేసేసి అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు, కారం తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నూనె కూడా అందులోనే వేసేయండి. మొత్తం కలిపేసి గోంగూర చూడండి అలా దానిపైన వేసేయండి. టమాటాలు కింద వేసి గోంగూర పైన వేయండి, సరేనా? గోంగూర కింద మాత్రం వేయకండి, మాడిపోతుంది. అవన్నీ కలిపి మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు ఉడికించండి చాలు. గోంగూర ఉంది కదా, అది మెత్తపడిపోతుంది. గోంగూర, టమాటాలు అవన్నీ ఐటమ్స్ కూడా మెత్తపడేంత వరకు పెట్టండి చాలు. వాటర్ వేయడం మర్చిపోకండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ పోసేసి పెట్టండి, లేకపోతే మొత్తం మాడిపోతాయి. ఈ గోంగూర ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మనం పలావ్లో తినొచ్చు, వైట్ రైస్లో తినొచ్చు. చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. సరే మీరు ట్రై చేయండి. గోంగూర ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి తిప్పండి మొత్తం కూడా, మళ్ళీ కాసేపు పెట్టండి. ఇదిగోండి బాగా ఉడికిపోయిన తర్వాత గోంగూరని తీసేసి మిక్సర్లో వేయకండి. ఇదిగోండి దీన్ని ఏమంటారు నాకు తెలియదు తెలుగులో. దీంతో గిన్నెలోని గ్రైండ్ చేసేయండి, సరిపోతుంది. మిక్సీలో వేయకండి, ఎంతగా రుచిగా అనిపించదు. దీంతో గ్రైండ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైనటువంటి గోంగూర రెడీ.